మాకు తండ్రి పాత్రలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రిగా కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి మా యొక్క సడక బాధకాలు తెలుసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ఇంట్లో ఉన్నటువంటి పనులు సార్ గుర్తించండి. మా పనికి తగినటువంటి వేతనాన్ని మాకు చేయండి, మమ్మల్ని విముక్తులు చేయండి సార్. మా యొక్క బాధ్యత సంఖ్యలను తెంపేయండి. మమ్మల్ని విముక్తులు చేసి మా విద్యాశాఖకు మంచిగా ఉన్నారు కాబట్టి మేము మీ పిల్లల యొక్క కష్టాలను మీరు తొందరగా నెరవేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ కారం మెతుకుల్ని ఒక కమ్మటి భోజనంగా మార్చే అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. కారం మెతుకులు మనకొద్దు, కమ్మటి భోజనం కావాలి. కారం మెతుకులు మనకొద్దు, కారం మెతుకులు మనకొద్దు, మనందరినీ కోరేది ఒకేనమ్మా, ఐక్యత అనేది చాలా అవసరం. మీరు ఐక్యంగా ఉండి పోరాడితే ఏదైనా సాధించగలుగుతాము. మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను, మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇచ్చి నన్ను బలపరిచినట్లయితే మీ అందరికీ ఆయుధంగా మారుతాను, మీ చేతుల్లో ఆయుధంగా మారుతానని మాటిస్తున్నాను. అరే కారం తింటే కొంచెం మంట ఎక్కుంటారా, గట్టిగా రాలే. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత చేయాలి 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 చేయాలి. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు, సీఎం రాష్ట్రమంతా నూతన సంవత్సర వేడుకలు చాలా ఆర్భాటంగా ఘనంగా జరుపుకుంటుంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులం 19,350 కుటుంబాలు ఇలా గొడ్డు కారంతో వెట్టి చాకిరీ చేస్తున్నామనడానికి నిదర్శనంగా ఈరోజు గొడ్డు కారంతో 19,350 కుటుంబాలు మా యొక్క కుటుంబాన్ని వెల్లడిసుకొస్తున్నాం సార్. మా చాకిరీకి తగ్గట్టుగా మా యొక్క బాధలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి సార్. గత 15-20 ఏళ్ల నుండి మేము విద్యా వ్యవస్థలో వెట్టి చాకిరీ చేస్తూ మా కుటుంబాలు ఇట్లాంటి గొడ్డు కారం తింటూ బతుకుతున్నా కూడా మా ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి, కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క బతుకులు మాత్రం మారటం లేదు. ఇప్పుడు మాకు తండ్రి పాత్రలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రిగా కూడా తనే నిర్వహిస్తున్నారు కాబట్టి మా యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము సార్. దయచేసి మమ్మల్ని వెట్టి చాకిరీ నుండి విముక్తిని చేయండి సార్. మేము మీ బిడ్డలమే కదా, మేము తినేటువంటి భోజనము మీ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు కూడా తినరు సార్. ఇట్లాంటి ఆహారం తీసుకుంటూ కూడా మేము మా యొక్క ఉద్యోగాలకి సమన్వయం చేస్తున్నాం సార్. మా యొక్క పనిని గుర్తించండి, మా పనికి తగినటువంటి వేతనాన్ని మాకు ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని విముక్తులు చేయండి సార్. మా యొక్క బానిస సంఖ్యలను తెంపేయండి, వెట్టి చాకిరీ నుండి మమ్మల్ని విముక్తి చేసి విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాను సార్. రేవంత్ రెడ్డి
ఏంటి సార్, మీరు ముఖ్యమంత్రిగానే కాకుండా మా విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము మీ బిడ్డలని మీ పిల్లల యొక్క కష్టాలను మీరు తొందరలో నెరవేరుస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 23 రోజులు మీరు ఈ విధంగా మీరు నిరసన జరపబట్టి ఆఖరికి ఈరోజు దేశమంతా మంచిగా చాలా సంతోషంగా పంచపక్ష ప్రమాణాలతోటి స్వీట్స్ తోటి సంబరాలు జరుపుకుంటున్న వేళ మీరు కారం మెతుకు తిని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారం మెతుకు తినడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ మీరు కారం మెతుకులు అనేవి తిని మీ యొక్క నిరసనని, మీ బాధని, మీ యొక్క పరిస్థితిని వెలచెప్తున్నారు. దీనికి గవర్నమెంట్ స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క హామీ ఏంటో మీకు తెలియజేయాలి. చెప్పినారు కదా, అంటే ఒక కప్పు టీ తాగే లోపల మీకు పరిష్కారం చూపిస్తానని. దానికి ఈ రోజైనా స్పందన తెలపాలి, మీ ముందుకు రావాలి, మీ సమస్యల్ని పరిష్కరించాలి గవర్నమెంట్ అని నేను కోరుతున్నాను. ఒకవేళ పరిష్కరించకపోతే మీరు నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి నన్ను గెలిపించినట్లయితే మీ సమస్యల కోసం పోరాడతానని మరీ చెప్తూ మీకు ఆయుధంగా కూడా మారుతానని తెలియజేస్తూ